హలో అండి. వెల్కమ్ టు వన్ మోర్ మినీ వ్లాగ్. ఈ లాగ్ వచ్చేసి వెడ్నెస్డే రోజు తీసిన లాగ్ అండి. నేను ఎప్పటినుంచో చెప్తున్నాను కదండీ! మేము రూమ్ అయితే షిఫ్ట్ అవ్వాలనుకుంటున్నాము అని చెప్పేసి, మొత్తానికైతే రూమ్ అయితే షిఫ్ట్ అవ్వబోతున్నామనమాట. ఆ రూమ్ ఇదే అండి. సో, మాకు తగ్గ రెంట్‌లో దొరకాలని చెప్పేసి ఇన్ని రోజులు వెయిట్ చేసాము. మేము ఇప్పుడు ఉన్నదైతే డబుల్ బెడ్‌రూమ్ అనమాట. కానీ సింగిల్ బెడ్‌రూమ్ అయితే చూసుకున్నాము. ఇది సెపరేట్ బాల్కనీ అయితే ఏం రాలేదు, కానీ పర్లేదు, రూమ్ అయితే బానే ఉంది. మాకైతే సరిపోతుంది. మాకు తగ్గ బడ్జెట్‌లోనే ఉంది. ఎంత రెంట్ ఏంటనేది నెక్స్ట్ వీడియోలో అయితే కంటిన్యూ చేస్తానులెండి. సో, ముందైతే చెత్తంతా ఊడ్చేసిన తర్వాతే ఇంకా కిచెన్ నుంచి వాటర్ అయితే కొట్టేసుకుంటూ మొత్తం అంతా కూడా క్లీన్ చేసుకుంటున్నాను. పెయింట్ అయితే వాళ్ళు పూసిచ్చారు, కానీ ఈ పెయింట్ కిందంతా పడిపోయి ఉంటుంది కదా! అదంతా డీప్‌గా క్లీన్ చేయలేదు. అంతా కూడా అట్లనే ఉంది. అది వెంటనే క్లీన్ చేసుంటే పోయేది. ఇప్పటికైతే చాలా కష్టమైందనమాట. నాకంతా రుద్దాలంటే చాలా టైం పట్టింది. చేతులన్నీ కూడా నొప్పెట్టేసాయి. ఇంకా ఇక్కడ కిచెన్ బండయితే చాలా జిడ్డయితే ఉందండి. ఇంకా కిచెన్ బండ చెప్పాల్సిన అవసరం లేదు కదా! ఆయిల్ అంతా పడుతూ ఉంటుంది. ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటుంటేనే, లేకపోతే జిడ్డు పట్టేస్తుంది కదా! సో, అలాగే అయిందనమాట ఇక్కడ. సో, కిచెన్ క్లీన్ చేయడానికి నాకు ఆల్మోస్ట్ 1 అవర్ పట్టింది. అయినా కూడా కంప్లీట్‌గా ఇంకా జిడ్డు పోలేదండి. ఇంకా నెక్స్ట్ మళ్ళీ క్లీన్ చేసేటప్పుడు యాసిడ్ వేసి కింద టైల్స్ అన్ని కూడా క్లీన్ చేద్దాం అనుకుంటున్నాను. సో, ఇప్పుడైతే కిచెన్ క్లీన్ చేసిన తర్వాత ఇంకా మొత్తం టైల్స్ అన్నీ కూడా క్లీన్ చేసేసాను. వాటర్ కొట్టేసిన తర్వాత ఇంకా మాప్ పెట్టేసాననమాట. మొత్తం అయితే క్లీన్ అయితే చేసేసానండి. వెడ్నెస్డే రోజు ఇలాగనమాట ఇది. సో, నెక్స్ట్ మేము ఎప్పుడు జాయిన్ అవుతాం అందులోకి ఏంటనేది నెక్స్ట్ వీడియోలో అయితే కంటిన్యూ చేస్తానండి. సో, ఇవి రూమ్ అయితే ఎంత కాస్ట్ ఏంటనేది కూడా నెక్స్ట్ వీడియోలో అయితే మీతో షేర్ చేస్తాను. మొత్తానికైతే రూమ్ అంతా కూడా క్లీన్ అయితే చేసేసానండి. సో, పైన బూజులు గానీ, దుమ్ము గానీ ఇట్లా అంతా క్లీన్ చేసేసాను. కానీ టైల్స్ పైన అయితే పెయింట్ అయితే పడింది కదా! అది కంప్లీట్‌గా పోలేదనమాట. నెక్స్ట్ మళ్ళీ క్లీన్ చేసేటప్పుడు ఒకసారి బ్రష్ తోటి మళ్ళీ రఫ్ చేస్తే కంప్లీట్‌గా పోతుందేమో. సో, ఇంతే అండి. ఇంక రూమ్ అయితే క్లీన్ చేసిన తర్వాత ఇంక మంచి రోజు చూసి పాలు పొంగిచ్చి జాయిన్ అవుదాం అనుకుంటున్నాము. మరి ఎప్పుడొచ్చాము ఏంటనేది నెక్స్ట్ వ్లాగ్‌లో షేర్ చేస్తానండి. ఇంతటితో వీడియో ఎండ్ చేస్తున్నాను. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. బై.